ఇరుగు పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నామన్నారు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ. తన ప్రమాణ స్వీకారానికి వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. మోదీని కలిసిన వారిలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ, శ్రీలంక ప్రెసిడెంట్ రనిల్ విక్రమసింఘే, భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ షేక్ హసీనా తదితరులు ఉన్నారు. శాంతి సామరస్యమే భారత విధానం అని చెప్పారు మోదీ. చైనా అనుకూలుడుగా ఉన్న మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మయూజ్ ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మన దేశంతో ఆయన అంటిముట్టనట్టు ఉంటున్నారు. మాల్దీవులను విడిచిపోవాలని భారత్ బలగాలకు షరతు విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రమాణ స్వీకారానికి మయూజ్ హాజరయ్యారు. మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్తో సన్నిహిత సంబంధాలను పటిష్టం చేసుకుంటామన్నారు మయూజ్. తన పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని చెప్పారు. మరోవైపు మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన ఇతర దేశాల అతిథులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇచ్చారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజ్, సిషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆరిఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ దంపతులు, నేపాల్ ప్రధాని ప్రచండ, భూటాన్ ప్రధాని టోబ్గే పాల్గొన్నారు. ఇరుగు పొరుగు దేశాధినేతల రావడంతో తమ ప్రాధాన్యాలకు అద్దం పడుతుందన్నారు రాష్ట్రపతి ముర్ము. ఇలాంటి సమావేశాలు పరస్పర అభివృద్ధికి దోహదం చేస్తాయని చెప్పారు.